चलिए शुरू करते हैं। హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూసారా రేపటికి మనం లెవెల్స్ తీసుకుందాం ఫస్ట్. తర్వాత మార్కెట్ విషయాలు ఏమి కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం వీక్లీ మాట్లాడుకుందాం. ఇంకా నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ 50 వచ్చేసి రెసిస్టెన్స్ 24,867. అది సపోర్ట్ వచ్చేసి 24,628. ఇంకా ఈ మిడిల్ రేంజ్ వచ్చేసి మనకు ఇలా 15 మినిట్స్లో పెట్టుకుందాం, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, మిడిల్ రేంజ్ వచ్చేసి 24,751, 24,850. ఈ మధ్యలో ఉన్నప్పుడు మార్కెట్ నో ట్రేడింగ్ చేయను అన్నట్టు, అది కన్సల్టేషన్ జోను. అందులో ఎలాంటి ట్రేడింగ్ లెవెల్స్ మాత్రం తీసుకోవద్దు. ఫర్దర్గా అయితే మనం సెల్లింగ్ రేంజ్లోనే ఉంది మార్కెట్ కాబట్టి సెల్లింగ్లోనే చూద్దాం. 24,628 బ్రేక్ అయితే మాత్రం 24,522 అనేది సపోర్టు. అది కూడా బ్రేక్ అయితే 24,432 అనేది ఇంకో సపోర్ట్గా పనిచేయచ్చు. ఓకే, ఇంకా సెన్సెక్స్లో చూద్దామా. సెన్సెక్స్ కూడా సేమ్ 81,035 అనేది రెసిస్టెన్స్. అదే 80,333 అనేది 34 అనేది మనకు సపోర్ట్గా పనిచేస్తుంది. ఇందులో కూడా కన్సల్టేషన్ జోన్ ఉంది. 80,878 నుంచి 80,704 వరకు కన్సల్టేషన్ జోన్ అన్నట్టు. ఇందులో ఉన్నప్పుడు నో ట్రేడింగ్ జోన్. ఇందులో కూడా ఫర్దర్గా 2-3 డేస్ నుండి మనం చూస్తున్నప్పటికి కూడా మార్కెట్ పడుతూనే ఉంది ర్యాలీస్గా. బట్ ఎందుకంటే ట్రంప్ చేసే తారీఖులు వీటి వల్లనే, బట్ ఇది కూడా మనం గమనించాలా. బట్ 80,334 అనేది బ్రేక్ అయితే మాత్రం 80,010 అనేది సపోర్ట్గా పనిచేస్తుంది. అది కూడా బ్రేక్ అయితే 79,750. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో తక్కువ మూమెంటం ఉన్నప్పుడు కూడా మన లెవెల్స్ మాత్రం 100% వర్క్ చేస్తున్నాయి ఇందులో. బట్ 54,899 అనేది రెసిస్టెన్స్. బట్ సపోర్ట్ వచ్చేసి 54,312 అనేది సపోర్టు. ద మిడిల్ ఆఫ్ ద రేంజ్ వచ్చేసి 54,588 అనేది. మార్కెట్లో చూసుకుంటే ప్రతి దాంట్లో సెల్లింగ్ రైజే ఉన్నది, మీరు గమనించవచ్చు. మార్కెట్ ఫర్దర్గా 4-5 డేస్ నుంచి 1 వీక్ మొత్తం సెల్లింగ్ రేంజ్లోనే ఉంది, వీక్ ఆఫ్ ద మార్కెట్. బట్ నియర్గా మార్కెట్ చూసుకుంటే 2 వీక్స్ సెల్లింగ్ 1 వీక్లోనే వచ్చింది, చూస్తారు కదా. కనుక మార్కెట్లో మనకు ఏంటంటే ట్రంప్ తారీఫ్లు ఇప్పుడు ఇంకా ఈ మధ్య మనకు ఏమైందంటే నిన్ననే ఈరోజు మనకు చెప్పిండు ట్రంప్ ఏంటంటే మనకు 100% తారీఫ్లు వేసేస్తాను. అలాగే సెక్టార్స్ వచ్చేసి మెడికల్ సెక్టార్ మీద వేసిండు కాబట్టి హై కంపెనీస్, ఇప్పుడు అపోలో ఫార్మసీస్ అలాంటి ఏ మంచి బిగ్ కంపెనీ ఓవర్ సెల్లింగ్లో ఉన్నాయో, అంటే ఓవర్ బాట్లో ఉన్నాయో వాటికి. ఎందుకంటే ఇప్పుడు అపోలో అనేది ద బెస్ట్ కంపెనీ, అది సెల్లింగ్ రేంజ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఎక్కువ వాడే మెడిసిన్స్ అవన్నీ దాంట్లోనే ఉంటాయి కాబట్టి మెడిసిన్స్ అనేది అతను 100% వేసిండు తారీఫ్లు. సో దానివల్ల మెడిసిన్స్లో కొన్ని ఫ్లక్చువేషన్స్ రావచ్చు, సెల్లర్ బైలో ఉండొచ్చు. మండే రోజు చూద్దాం మార్కెట్ ఏం రేంజ్లో ఉన్నది. మార్కెట్ ఈజ్ అ క్రాష్. నార్మల్గా అయితే కొంచెం క్రాష్ అవుతుంది. బట్ ఇంకా ఎవరైతే ఇంకా కొన్ని స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటారో కొన్ని రోజులు ఆగండి. డిపెండ్ ఆన్ ద మార్కెట్ ఒక 1 మంత్ ఆగండి. తర్వాత మార్కెట్ ఒక కన్సల్టేషన్ జోన్ వచ్చి సపోర్ట్ తీసుకొని మొమెంటం ఇస్తేనే తీసుకుందాము, లేకపోతే ఎందుకంటే ఊరికే మనీ కాదు కదా, మనం పెట్టడం వల్ల లాభాలు అనేవి రావాలి కాబట్టి ఇప్పుడు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక 1-2 వీక్స్ కావాలంటే మీకు ఎవరికైనా మనీ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సిల్వర్లో పెట్టండి. సిల్వర్లో ఇప్పుడు ఏంటంటే సిల్వర్ ప్రైస్, గోల్డ్ ప్రైస్ హెవీగా పెరుగుతుంది. బట్ గోల్డ్ అనేది హెవీ ఉంది కాబట్టి దాన్ని పెట్టడానికి అంత లేదు. బట్ ఎవరైతే నార్మల్ బడ్జెట్తో ఉంటారో వాళ్ళు మాత్రం సిల్వర్లో పెట్టండి. సిల్వర్లో 1 lakh వరకు, మన సిల్వర్లో 1 lakh వరకు ఇస్తే 50%-70% రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్నది 1-3 ఇయర్స్లో. సిల్వర్లో ఏంటంటే మనకు మైనింగ్స్ అనేవి తగ్గిపోయినాయి కాబట్టి అందువల్ల మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది గమనించి మంచి సిల్వర్ స్టాక్స్ చూసుకొని ఎల్టీడీలో కానీ సిల్వర్ స్టాక్స్లో కానీ పెట్టుకోండి. ఇందాలకు ఇలాంటివన్నీ నార్మల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.